హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపలూరి సిస్టర్స్ అండి. మేమైతే మా రిలేటివ్స్ మ్యారేజ్కి వచ్చామండి. మంగళగిరి వచ్చాము. ఎటు వచ్చాము కదా అని చెప్పి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్తూ మన వ్యూవర్స్కి కూడా స్వామివారిని చూపిద్దామనేసి నేను ఈ టెంపుల్ అయితే వీడియో చేస్తున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము. గుడికి 4 ద్వారాలు ఉన్నాయండి. మనం వచ్చేటప్పుడు స్టార్టింగ్లో చూసింది మెయిన్ ద్వారం అండి. దానికి 12 గదులు ఉన్నాయి. ప్రతి గదికి కూడాను మెట్ల మార్గం ఉందండి. మనం కావాలంటే వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుందండి టెంపుల్. మన వ్యూవర్స్కి టైం కుదిరిందంటే, టైం కుదరకపోయినా సరే వీలు చూసుకొని ఒకసారి మంగళగిరి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రండి. ఇదైతే మనం వచ్చింది ఫస్ట్ మార్గము. మనకి కనబడుతున్నది రెండో మార్గం అండి. గుడి చుట్టూ 4 వైపులా 4 మార్గాలు ఉన్నాయి. మనం రెండో చూస్తున్నాము. ఇక్కడ మండపం కనపడుతుందండి. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి అని. అయితే కింద మనకి స్టార్టింగ్ ఊర్లోకి వెళ్ళగానే కనపడే గుడి చూస్తున్నాను నేను. పైకైతే వెళ్ళలేకపోయాం నైట్ అవటంతో. మేము నైటే తిరిగి వచ్చేయాల్సి వచ్చిందండి. అందుకని మేము పైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళలేకపోయాము. ఇదైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామండి. చేసేటప్పుడు చుట్టూ ఉన్న వ్యూ అండి ఇది. మనకి ఇప్పుడు కనపడుతున్నది మూడవది కాదండి, రెండో మార్గం అండి. దీనికి ఈ స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి అక్కడ ఒక చెట్టు కనపడుతుంది కదా ఫ్రెండ్స్. అక్కడ పిల్లల కోసం చాలామంది ముడుపులు కట్టున్నారు. రాళ్లతో ఇల్లులాగా కట్టున్నారు. కొంచెం సైడ్ వచ్చేసి గుడి గోపురాల మీద శిలలు అవన్నీ అక్కడ పెట్టున్నారు ఫ్రెండ్స్. అవి ఎందుకు మనకు తెలీదు. ఈ సైడ్ కనపడుతున్న టెంపుల్ వచ్చేసి మనం స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్తామండి. బయటికి అయితే రావాలనుకుంటే ఈ సైడ్ ఇంకొక దారి ఉంది. కానీ మనం డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం ఆశీస్సులు తీసుకొని బయటకు వస్తామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మన వ్యూవర్స్ కూడా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నానండి. ఇదైతే చెట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఆయన. టెంపుల్ బాగుంది ఫ్రెండ్స్. మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి 3వ మార్గం కనపడుతుంది. కనపడుతున్నది కాదండి, ఇటు సైడ్కి ఉంది 3వ మార్గం. ఇదేనండి 3వ మార్గం. స్ట్రైట్గా ఉంది. మనం స్టార్టింగ్లో లోపలికి వచ్చేటప్పుడు తీసాం కదా ఆ ఎంట్రన్స్ అండి. ఇటు సైడ్ అమ్మవారి టెంపుల్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి అక్కడ అమ్మవారి పేరు కూడా రాస్తున్నారు. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. ప్రదర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము దర్శనం కోసం. లోపల వరకు వీడియో తీసే ఫెసిలిటీ లేదండి. మనకి ఇప్పుడు ఈ కనపడింది కదా ఒక స్టాండ్ లాగా పెట్టి, అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకోవటానికండి. గరుత్మంతుల వారి విగ్రహం కూడా కనపడింది. మనం స్టార్టింగ్ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు స్వామివారి ఎదురుగా గరుత్మంతుడి వాహనం ఉంది. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నామండి. లోపల వీడియో తీయడానికి కుదరదు కదా ఫ్రెండ్స్, నేను మండపం వరకే తీశాను. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్రదక్షిణాలు అయితే పూర్తయిపోయాయి. దర్శనం కోసం వెళ్తున్నాము. అలాగే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ మనకు ఒక చిన్న పూజా మందిరం లాగా కనపడుతుందండి. పెద్ద రథం కూడా ఉంది. మనకి బయట స్టార్టింగ్లో పెద్ద రథం ఉంటుందండి. మనం గుడి లోపలికి వచ్చేటప్పుడే మనకి కుడివైపు కనపడుతుంది పెద్ద రథము. రథానికి కొంచెం ముందుకు వెళ్ళామంటే శివుడి పెద్ద విగ్రహం కనపడుతుంది. శివుడి గుడి కూడా ఉందండి. అయితే మేము ఆ గుడిలోకి వెళ్ళలేకపోయాము. లక్ష్మీ నరసింహస్వామి గుడి మాత్రమే దర్శనం చేసుకొని వచ్చేసామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా అన్ని టెంపుల్స్ చూసి అన్ని టెంపుల్స్ వీడియోస్ తీసుకొని వస్తానండి. చాలా చల్లగా వస్తుందండి ఈ గాలి రాత్రి అవ్వటంతో. గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది. మంగళ వాయిద్యాలు చాలా బాగుందండి. మాకు లోపలికి వెళ్ళి బయటకు రావడానికి అరగంట పట్టింది. అంటే లోపల 9:30 అయిందండి. అయినా కూడాను క్రౌడ్ చాలా ఉంది. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అన్నారండి. సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ 9:30 వరకు
సాయంత్రం కదా మేము దర్శనానికి వెళ్ళాము. సో అందుకని సాయంత్రం టైం మాకు తెలుసు. పొద్దున టైం అయితే పక్కన వాళ్ళని అడిగితే చెప్పారండి. ఇక్కడ ఇంతకంటే ముందుకు వెళ్ళి వీడియోలు తీయకూడదండి. మా హస్బెండ్ అదే చెప్తున్నారు, వీడియో ఆపేసేయని. మనకి స్వామివారిని కళ్యాణం జరిపించడానికి కనపడుతున్న వేదిక అండి ఇది. ఎదురుగా అద్దాల మండపము, అక్కడ ఊయల ఉందండి, స్వామివారిని ఊపుతారు కదా ఊయల, అది ఉంది. ఇది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత కాసేపు కూర్చుందామని మండపంలోకి వచ్చామండి. గుడి క్లోజ్ చేసేస్తున్నారు. లాస్ట్ మేమేనండి దర్శనం చేసుకుంది. గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నానండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మనకి శివుడి విగ్రహం కనపడుతుంది అని. విగ్రహం కనపడింది. ఆ పక్కన ఉన్న రథం అయితే స్వామివారిది కాదండి. మనకి స్టార్టింగ్ వచ్చేటప్పుడు పెద్ద రథం కనపడుతుంది, అది క్రాస్ చేసి వచ్చాక ఇది చిన్న రథం అండి. ఇది శివాలయానికి సంబంధించిన రథం అనుకుంటున్నాను నేను. శివుడి విగ్రహం ఆ పైన ఉన్న టెంపుల్కి వెళ్ళాలండి. అక్కడ కూడా పానకాల లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ మాత్రమే కనపడుతుంది అని విన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.